ఎన్టీఆర్ జిల్లాలో కేసరా మున్నేరు వరద ఉధృతి పరిశీలించారు మంత్రి సత్యకుమార్. జగాయపేట, నందిగామ నియోజకవర్గాల్లో లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు మంత్రి. మున్నేరు ముంపు వాసులకు హెల్త్ శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో మున్నేరు వద్ద పరిస్థితి సమీక్షిస్తున్నామన్నారు సత్యకుమార్. పంట నష్టం అంచనా వేసి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తా అంటున్న మంత్రి సత్యకుమార్తో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. మున్నేరు వరద ఉధృతిని మంత్రి సత్యకుమార్ పరిశీలిస్తున్నారు. సార్, ఒక కేసరా, మరోవైపు లింగాల బ్రిడ్జ్ వద్ద పరిశీలించారు. ఎటువంటి పరిస్థితులు? పరిస్థితులు చూస్తే నిన్న 2 రోజుల క్రితం వరకు చాలా కేవలం 2-3 వేల క్యూసెక్కులు మాత్రమే ఇన్ఫ్లో ఉండేది. కానీ పైన తెలంగాణలో క్యాచ్మెంట్ ఏరియాలో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదు కావడం, దాని కారణంగా నీరు ఇవాళ రావడం, దగ్గర 1.5 లక్షల క్యూసెక్కుల నీరు పారుతూ ఉంది. నిన్న రాత్రి నుంచి మొదలైంది, రాను పెరుగుతూ ఉంది. ఇప్పుడు క్యాచ్మెంట్ ఏరియాలో వర్షం తగ్గింది అంటున్నారు, కానీ వాటర్ లెవెల్స్ ఇంకా రిసీడ్ కావట్లేదు. అందుకని ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా తెల్లవారుజాము నుంచి జిల్లా కలెక్టర్ కానివ్వండి, కమిషనర్ గారు కానివ్వండి, పోలీస్ యంత్రాంగం, అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు కూడా క్షేత్రస్థాయిలోనే ఉంటున్నారు. లింగాలకు సంబంధించి గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలో నీళ్లు వెళ్తుంటే స్కూల్లో, అదేవిధంగా గుడి దగ్గర కూడా రీహాబిలిటేషన్ సెంటర్ తీసుకొచ్చి పెట్టి 200 మందిని కూడా తీసుకురావడం జరిగింది. ఆ రీహాబిలిటేషన్ సెంటర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాళ్ళకి చేయాల్సిన వసతి, భోజన వసతి, రకరకాల ఇవి కూడా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వైద్యపరంగా కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అన్ని రకాల ఎపిడమిక్ డ్రగ్స్ని కానీ లేదా ఏఎస్వీలను, ఏఆర్వీలను కూడా అందుబాటులో ఉండాల్సిందిగా నిరంతరం మా జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుహాసిని గారితో కూడా మాట్లాడుతున్నాం. అయితే ఇవాళ క్షేత్రస్థాయిలో ఎలా పరిస్థితులు ఉన్నాయో చూడడం కోసం ఒకవైపు అధికారులు, రెండో వైపు రాజకీయ నాయకత్వం కూడా వెళ్ళడం జరుగుతుంది. లింగాల ఇక్కడ ఓవర్ఫ్లో కారణంగా పూర్తిగా గ్రామం డిస్కనెక్ట్ అయిపోయింది. తెలంగాణ నుంచి రావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళ పరిస్థితులను ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దృష్టికి తీసుకోవడం జరుగుతుంది. సిఎస్ గారు కూడా ఈ విషయంలో వారు కూడా మాట్లాడుతున్నారు, జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రెండు బ్రిడ్జిలకు సంబంధించి కూడా రాకపోకలు ఇదే ప్రాంతం ఆంధ్ర తెలంగాణ సంబంధించి ప్రస్తుతం కొట్టుకు వెళ్ళిపోయినట్టు కూడా తెలుస్తూ ఉంది సార్. అదే ఎంతవరకు దృష్టికి ఏమైనా వచ్చింది తెలియలేదు. వాటర్ లెవెల్ రిసీడ్ అవుతే కానీ విషయం తెలియదు, బట్ డ్యామేజ్ అయినట్టుగా అయితే తెలుస్తూ ఉంది. రిసీడ్ అయిన తర్వాత కానీ పూర్తిగా వస్తుంది, ఊరికే ఏదో పూర్తిగా తెలియకుండా మనం మాట్లాడడం కూడా బాగుండదు. మొదటి ప్రమాద హెచ్చరిక ఆల్రెడీ ప్రకాశం బ్యారేజ్ సంబంధించి కూడా అక్కడ అనౌన్స్ చేశాడు. ప్రస్తుతం 150,000 పైన క్యూసెక్లు మున్నేరు నుంచి కూడా వెళ్తుంది. అంటే లోతట్టు ప్రాంత ప్రజలకు ఎటువంటి ఏర్పాటు? లోతట్టు అదే జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ముందే మోంతాని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకునే చర్యల కారణంగా పూర్తిగా అధికార యంత్రాంగం కింది స్థాయి నుంచి పై స్థాయి సమాయత్తమయ్యి తీసుకున్న జాగ్రత్తల కారణంగా మనం సమర్థవంతంగా ఎదుర్కోగలిగాం. అయితే ఇది ఊహించిన విధంగా పై ప్రాంతంలో ఇవాళ ఇంత పెద్ద స్థాయిలో వర్షం రావడం, ఈ పెద్ద స్థాయిలో కూడా మున్నేరులో వాటర్ రావడం, కృష్ణాలో కూడా దాదాపు మొన్న కూడా 80,000 క్యూసెక్లు మాత్రమే ఇన్ఫ్లో ఉండింది. ఇవాళ అది దాదాపు 2.5 లక్షల దాకా వచ్చింది. అయితే ప్రస్తుతం ఇది 1.5 లక్ష దాకా ఉంది. హైవే దగ్గర కూడా చూసి రావడం జరిగింది. 3 లక్షల క్యూసెక్లు వస్తే ఒక అలారం సిచ్యువేషన్ డెవలప్ అవుతుంది. అయితే ఇప్పుడు ఇది కానీ లింగాల కానీ, పెనుగంచిప్రోలు కానీ, లేదా విధంగా పోలంపల్లి కానీ ఈ ప్రాంతాల్లో కూడా వాటర్ లెవెల్స్ ఉన్నాయి. రాత్రికి తగ్గుతా అనేది అంచనా వేస్తున్నారు. యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉంది. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా తీసుకోవాల్సిన అన్ని రకాల జాగ్రత్తలు కూడా ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ఇది ఏదైతే మున్నేరు వరదకు సంబంధించి ఏదైతే అటు కేసరా, దాంతో పాటు ఆ లింగాల ప్రాజెక్టు కొట్టుకుపోయినటువంటి పరిస్థితిని కూడా అంచనా వేస్తున్నారు. ఆంధ్ర తెలంగాణ మధ్య ఇప్పటికే రాకపోకలు నిలిచిపోయిన నేపథ్యంలో వాటికి కూడా అబ్జర్వేషన్ చేస్తున్నారు. మొత్తం ప్రజలకు ఒకటే చెప్తున్నారు, ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించారు. దానికి సంబంధించినటువంటి అన్ని అరేంజ్మెంట్స్ ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా మంత్రి సత్యకుమార్ అయితే చెప్తున్నారు. ఇప్పుడు సాయితో నరసింహ, బిగ్ టీవీ, లింగాల.